సభాధ్యక్షులు, సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అన్న జనార్దన్ అన్న గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణకి ఒక ధృవతార పుడితే ఇదే రోజు ఒక ధృవతార తెలంగాణ నుంచి వెళ్ళి ఇదే రోజు తెలంగాణ నుంచి వెళ్ళి చనిపోయినటువంటి జయశంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనను జోహార్లు అర్పిస్తూ, అదేవిధంగా గద్దరన్న గారికి ఇవాళ ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మిత్రులారా, మన అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ కోసం దాదాపుగా 69 నుంచి వెళ్ళి జరిగినటువంటి ఉద్యమాల్లో భాగంగా 69 ఉద్యమంలో వీళ్ళిద్దరు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులు. యాక్చువల్లీ దాని తర్వాత జరిగినటువంటి ఉద్యమంలో వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ వాళ్ళని మనం ఫాలో అవుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఉద్యమం రాష్ట్ర ఆకాంక్ష కోసం పనిచేసినటువంటి సందర్భాల్లో జయశంకర్ గారు నిరంతరం ఉద్యమాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి రచించుతూ మనందరికీ దిశానిర్దేశం చూపించినటువంటి సందర్భంలో, అదేవిధంగా కామ్రేడ్ గద్దరన్న గారు అనేక ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలతోని ఇవాళ ఆయన పోరాటం ద్వారా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఇలా ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో సరే తెలంగాణ వచ్చింది. జయశంకర్ గారు ఉద్యమాన్ని నడిపించిన క్రమంలో మనందరం కలిసి అతని ఉద్యమంలో పాల్గొని మనందరం ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లిన క్రమంలో ఆయన తెలంగాణను చూడకుండానే చనిపోయిన సందర్భంగా జయశంకర్ గారు. అదేవిధంగా ఇవాళ ఏదైతే తెలంగాణలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నటువంటి పరిస్థితుల్లో గద్దరన్న గారు యూనివర్సిటీలో మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి మూమెంట్కి వెళ్ళిపోయి తెలంగాణ సాధించే దిశగా మనందరం కలిసి పనిచేసినాము. ఇక్కడ అందరం కలిసి ఉద్యమకారులుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే జయశంకర్ గారి చరిత్రను చూస్తే అతను ఒక సామాన్యమైనటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఒక బీసీ కులంలో పుట్టినటువంటి జయశంకర్ గారు ఇవాళ అంచెలంచెలుగా ఒక టీచర్గా, తర్వాత ఒక ప్రొఫెసర్గా, ఒక లెక్చరర్గా, ఒక యూనివర్సిటీకి వీసీగా అయ్యి ఇవాళ తెలంగాణలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నిరంతరం పబ్లిక్ తెలియజేస్తూ పబ్లిక్ చైతన్యవంతం చేసినటువంటి పోరాటంలో భాగంగా మన జయశంకర్ సార్ పనిచేసిండు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాల కోసం అనే తన పాట ద్వారా, తన మాట ద్వారా ఇవాళ చైతన్యవంతపరుస్తూ గద్దరన్న గారు అనేక పోరాటాలు చేసినటువంటి గద్దరన్న గారు తన స్ఫూర్తితోని మనందరం ఉద్యమాలను నిర్మించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇవాళ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఇంతకుముందు జనార్దన్ చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి తెలంగాణ అనే అంశాన్ని దాన్ని తర్వాత ఉద్యమం జరుగుతున్న క్రమంలో కొంతమంది అగ్రవర్ణాలు దాన్ని చిన్నగా చేసి తెలంగాణను చిన్నగా చేసి చూపించిన సందర్భాలు మనందరం గమనించాలి. వాస్తవం ఏంటంటే సామాజిక ప్రజాస్వామ్య వేదిక అంటే సామాజికమైనటువంటి ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని సోదరుడు ఇంతకుముందు వెంకటేశ్వర చెప్పాడు. అంటే విషయం ఏంటంటే సామాజిక తెలంగాణ కాకుండా ప్రజాస్వామ్య తెలంగాణ అయితే ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 93% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం రావాలి, రాజ్యం రావాలనేటువంటి పోరాటంలో భాగంగా మనం చేసినటువంటి పోరాటం ఇవాళ కనబడుతుంది. ఇవాళ ఏం జరిగింది లాస్ట్కి వచ్చేసరికి, ఇవాళ తెలంగాణలో లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఇవాళ తెలంగాణలో మళ్ళీ ఒక దొర పోయిండు, ఒక రెడ్డి వచ్చిండు, ఒక రెడ్డి పోయిండు, ఒక రావు వచ్చిండు, ఇదే క్రమం జరుగుతుంది తప్ప ఇవాళ దాదాపుగా 42% ఉన్నటువంటి 42% ఉన్నామని చెప్పినటువంటి మన అధికారిక లెక్కల ప్రకారం కూడా ఆ 42% ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేరని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో మనందరం గమనించాలి. అది విషయం ఏంటి అంటే 96% 95% ఉన్నటువంటి మనమే అనుకుంటూ ఇవాళ కనీసానికి లాస్ట్కు ఒక 10% ఉన్న వాళ్ళు ఇవాళ రాజ్యం వెళ్తుంటే ఆ రాజ్యాన్ని కూల్చడం కోసం మనం ఎన్ని ఉద్యమాలు చేసినా అది ఒక తాటికి రాకుండా మనం ఒక దిశగా పోకుండా మళ్ళీ వాళ్ళకే అధికారం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇప్పటికైనా మనందరం ఒకటై ఈ రాజ్యాన్ని సాధించుకొని మన రాజ్యాధికారాన్ని దిశగా మనం ప్రయాణిస్తే అది సాధించుకోవడం చాలా చిన్న విషయం కాదంటే దాన్ని మన దాంట్లో మనకు ఒకరి నాయకత్వాన్ని ఒకరు యాక్సెప్ట్ చేయకుండా, ఒకరి నాయకత్వం దిశగా ఇంకోరు పోకుండా మనకు వాళ్ళు కాలుబెట్టు గుంజుకునేటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళు చాలా స్వేచ్ఛగా, చాలా అద్భుతంగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇదంతా ఏం జరుగుతుంది అంటే దీని అంతటికి ప్రధాన కారణం ఏంటంటే మన అనైక్యత. ఇక్కడ వాళ్ళని అనడానికి ఏం లేదు, ఎందుకంటే ఇవాళ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని పరిపాలించేవాడు చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు ప్రజలు కూడా ఓట్లేయడానికి చాలా క్లారిటీగా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలను ఏ విధంగా ఓట్లేపించుకోవాలి, దాని యొక్క దిశగా మనం ఎందుకు ప్రయాణించొద్దని చెప్పేసి అనేటువంటి నాయకత్వం లోపం మన తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఒక సందర్భం, ఇవాళ జయశంకర్ గారు పుట్టిన సందర్భం,
అదే గద్దర్ గారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి గద్దర్ గారు చనిపోయిన సందర్భాల్లో ఈ రెండు సందర్భం ఒకటే డేట్ కాబట్టి ఇప్పటికైనా మనం ఒక సోయి తెచ్చుకొని తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని ఏ విధంగా సాధించుకోవాలో మనందరం కలిసి ప్రయాణించకుంటే మనం ఇంకా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు దాదాపుగా 69 ఉద్యమాలు వచ్చి ఉద్యమకారులందరూ దాదాపు చనిపోయారు. ఎంతో కొంతమంది 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 ఉన్నారు. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం ఉద్యమం చేస్తున్నాం. ఇవాళ మన యొక్క చరిత్రను తీసుకుంటే మనందరం ఉద్యమకారులం. ఇవాళ ఇంకో మన తరం ఇంకా నెక్స్ట్ తరం వచ్చేసరికి వాళ్ళకి ఇదంతా ఏం తెలియదు, రాజకీయ కుట్రలు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా వాళ్ళకి అవగాహన లేదు. కనీసం ఒక పేపర్ ఇచ్చి మనకు ఒక పేపర్ మీద తెలంగాణ అస్తిత్వం రాయమని చెప్పి అంటే రాయలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళని తయారు చేసే బాధ్యతగా వాళ్ళని ఇలా ఏదైనా ఒక మీటింగ్ నిర్మించి దానికి మనం ఒక పాంప్లెంట్ రాద్దామని చెప్పేసి అని అనుకునే క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఆ పాంప్లెంట్ తయారు చేసే పరిస్థితి కూడా లేరు. కాబట్టి మనం చేస్తున్న డైరెక్షన్ ఏదైతే మంచిగా ఉంటుందో ఆ డైరెక్షన్ వాళ్ళు కూడా ఫాలో కావాలి. కాబట్టి ఇవాళ ఏదైనా కానీ ఇవాళ మనకి ఇలా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అవలంబిస్తున్నటువంటి విధానం చూస్తే బహుజనులు అంటే వాళ్ళని అసలు రాజ్యాధికార దేశం కాదు కదా, వాళ్ళను రాజకీయంగా కూడా అణచివేయాలనే ప్రమాదంలో వాళ్ళు కుట్ర చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనందరం గమనించి ఇవాళ ఇంకొకటి మన తెలంగాణ ఉద్యమం కోసం అందరం కలిసి ఉద్యమకారులు పనిచేసినాం. ఉద్యమకారులు పనిచేస్తే ఇవాళ ఏదైతే ఉద్యమకారులకు ఏదైనా చేద్దామని చెప్పి అనుకున్న క్రమంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యమకారులు పట్టించుకోలేదు. సేమ్ అదే టైంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి చేవేల డిక్లరేషన్ లేకుంటే అదేదో పెట్టి మేనిఫెస్టో పెట్టి ఉద్యమకారులకు 250 గజాలు స్థలం ఇస్తామని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకొచ్చిండు. దాన్ని అమలు చేసే దిశగా ఇవాళ ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మనందరం మళ్ళీ సంఘటితంగా పోరాటం చేసి దాన్ని అమలు చేసుకున్న దిశగా మనందరం ప్రయాణించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది మంచి సందర్భం. ఈ సందర్భంలో అందరం కలిసి ఎవరెవరికి ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కకు పెట్టి అందరం కూడా మళ్ళీ ఒక ఏకాభిప్రాయంతో ఒక ఉద్యమాన్ని నిర్మించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇవాళ బహుజనులు అనే వాళ్ళని దళితులను చాలా స్పష్టంగా అణచివేస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత వేరే రాష్ట్రాలు అంటే గుజరాతీలు మార్వాడీలు ఈ రాష్ట్రంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ వాళ్ళు మనమే దాడులు చేస్తున్నారు. నిన్నగాక మొన్న సికింద్రాబాద్లో ఒక దళిత యువకుని మీద ఒక బీసీ యువకుని మీద ఇతర రాష్ట్రాలైనటువంటి మార్వాడీలు దాడులు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏం జరుగుతుంది, మనం ఇక్కడ వాళ్ళు వేరే రాష్ట్రాలు వచ్చి మనమే దాడులు చేస్తే మనం కూర్చొని మన చేతులు ముట్టుకుని కూర్చోవలసిన పరిస్థితికి వచ్చి ఇదంతా ఏం జరుగుతుందనే విషయానికి వస్తే ఒక భయభ్రాంతులకు గురైతున్న పరిస్థితి. అదే ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగారు పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులను దళితులను అక్కడ మనది కరగుట్టలలో అనేక రకాలైనటువంటి ఆదివాసులను హత్యలు చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని అంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కార్యాచరణ ఏంటంటే మొత్తం మీద ఇక్కడ బహుజనులు అనేవాళ్ళు దళితులు అనేవాళ్ళు ఆదివాసులు అనేవాళ్ళు రాజకీయాలుగా చేయొద్దు, వీళ్ళు మొత్తం టోటల్గా బానిసలుగా ఉండాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండాతో వాళ్ళు పనిచేస్తుంటే మనం ప్రశ్నించకుండా మనం దాని మీద తిరగబడకుండా మనం చేస్తున్నటువంటి కార్యాచరణలో భాగంగా మనందరం దాన్ని గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని జనార్దన్ గారు నిర్వహించారు. దాని మనందరం కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జయశంకర్ సార్ గారికి తర్వాత గద్దర్ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ.